హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టేస్టీ రెసిపీ వచ్చేసి రవ్వతో స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బెంగాలీ స్వీట్ అండి, రస్బోరా అంటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే సూజీ రవ్వ వచ్చేసి 1/2 కప్ వేసుకోవాలి. ఉప్మాకి రవ్వ ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొంచెం పెద్దగా ఉంటే కొంచెం మిక్సీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వ బాగా వేగినాక 1 కప్పు పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చి పాలు వేస్తున్నాను. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలతోనే రవ్వ మొత్తం ఉడికిపోవాలి. అలాగే పాలు మొత్తం ఇంకిపోయి రవ్వ సెపరేట్ అవుతుంది కదా ప్యాన్ నుంచి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి రవ్వని చల్లారనిద్దాం. ఈలోపు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు పంచదార, 1/2 కప్ వాటర్ పోసుకుని దీంట్లోనే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మనం గులాబ్ జామ్స్కి పాకం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో 2 స్పూన్ల మిల్క్ పౌడర్, 1 పించు వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, దాని ప్లేస్లో ఒక 2 స్పూన్ల మైదా కూడా వేసుకోవచ్చు. ఓన్లీ కోటింగ్ కోసము మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక చేత్తో ఇలా లడ్డూలా చుట్టుకుని దాన్ని ఫ్లాట్గా హత్తుకోవాలి. ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగానే ఆయిల్ అనేది వేడి చేసుకున్నాం కదా, దాంట్లో మనం చేసి పెట్టుకున్న ఈ స్వీట్ను ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె అనేది పెట్టకూడదు, అసలు విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం ఫ్రై అయ్యాక అవి పైకి తేలుతూ ఉంటాయి. ఆ టైంలో ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, ఆ షుగర్ సిరప్లో వేసేసుకుని 4 గంటల పాటు నాననివ్వాలి. 4 అవర్స్ తర్వాత మన స్వీట్ రెసిపీ వచ్చేసి రెడీ అయిపోయింది. చూసారు కదా, 1/2 కప్ రవ్వతో మన రవ్వ రస్బోరా రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.